ఈ 3 వ్యవసాయ చట్టాలలో బీజేపీ చెప్తున్న ప్రధానమైన అంశం ఏంటంటే వన్ నేషన్ వన్ అగ్రికల్చరల్ మార్కెట్. అసలు రైతుకు సంఖ్యలేంది, రైతు ఎక్కడైనా అమ్ముకుంటాడు. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అడ్డంకులు ఏంటి? ఏం రైతుకు మాత్రమే ఎందుకు ఈ సంఖ్యలు? దేశంలో ఎవరు ఎక్కడైనా అమ్ముకుంటున్నారు కదా. ఇది ఇప్పటిదాకా వస్తున్న వాదనలు. ఈ వాదనలను రైతులు అంగీకరించడం తర్వాత సంగతి. నిజంగానే రైతులు ఎంతమంది ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పోయి అమ్ముకుంటున్నారు? రైతులే నిజంగా అమ్ముకుంటారా? రైతుల నుంచి కొని నిల్వలు చేసుకున్న వ్యాపారులు అమ్ముకుంటారా? ఇదొక డిబేట్. కానీ ఇందులో పొలిటికల్ అంశం ఏంటంటే ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ అన్నదాన్ని బీజేపీ మిత్రపక్షాలు ఒప్పుకుంటలేవు. ఇప్పుడు అస్సాం గణ పరిషత్ ఆల్రెడీ వ్యతిరేకించింది, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ రాజస్థాన్లో వ్యతిరేకించింది. ఇదే అంశంపైన అకాలీదళ్ బీజేపీతో విభేదించి ఎన్డీఏకే గుడ్ బై చెప్పింది. రేపో మాపో ఇలాగే కొనసాగితే జననాయక జనతా పార్టీ హర్యానాలో ఎన్డీఏకు గుడ్ బై చెప్పవచ్చు. ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఆయన ఏమంటాడంటే మధ్యప్రదేశ్లో రైతులు దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అక్కడ వరకు అభ్యంతరం లేదు, కొనుగోలు చేస్తుంది. మధ్యప్రదేశ్లో వేరే రాష్ట్రాల రైతులు ఎవరైనా వచ్చి అమ్ముకుంటే ఆ వాహనాల్ని జప్తు చేస్తాం, వారికి జైలు శిక్ష విధిస్తాం. ఇది శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పింది. మరి ఒకే దేశం ఒకే మార్కెట్ను మోడీ ఏర్పాటు చేస్తుంటే తెలంగాణ రైతు మధ్యప్రదేశ్ పోతే అరెస్ట్ అవుతాడు, ఆంధ్రప్రదేశ్ రైతు మధ్యప్రదేశ్ పోతే అరెస్ట్ అవుతాడు. కానీ మధ్యప్రదేశ్ రైతు వచ్చైతే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవచ్చు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోమో ఇతర రాష్ట్రాల రైతులు వచ్చి అమ్ముకోవద్దు, ఇతర రాష్ట్రాల్లోకి మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల రైతులు వస్తారన్నది ఏమన్నా విధానమా? ఇది ఎక్కడ విధానం? ఒకే దేశం ఒకే మార్కెట్కు పోనీయండి. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్కి ఏమన్నా మినహాయింపించిందా? అరెస్ట్ చేస్తామంటున్నాడు ఆయన. మీరు దీన్ని గూగుల్లో కొట్టండి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆన్ అగ్రికల్చర్ బిల్స్ అని కొట్టండి, వస్తుంది. నేను కూడా డిస్క్రిప్షన్లో దీనికి మీకు ఆ ఐటము లింక్ కూడా ఇస్తాను. అన్ని పత్రికల్లో వచ్చిన వార్త, నేను చెప్పేది ఏం లేదు. మరి ఇప్పుడు ఒకే దేశం ఒకే మార్కెట్ అన్న బీజేపీ జాతీయ విధానానికి వ్యతిరేకంగా స్పందించినందుకు బీజేపీ ముఖ్యమంత్రిని తొలగిస్తుందా? ఆయన పైన పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందా? మీకు విచిత్రమైంది, ఇప్పటివరకు ఆయనకు షోకాజ్ నోటీస్ ఎవరు ఇవ్వలేదు, ఆయన వ్యాఖ్యల్ని ఎవరు ఖండించలేదు. బీజేపీ ఆ వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు, అది ఆయన పర్సనల్ వ్యాఖ్యలు అనలేదు. అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పర్సనల్ వ్యాఖ్యలు ఉండవు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధానపరమైన నిర్ణయం అది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే మధ్యప్రదేశ్లో వేరే రాష్ట్రాల రైతులు వచ్చి అమ్ముకోవద్దు, కానీ దేశమంతా ఒకే మార్కెట్ కావాలి. ఇలాగే ఇప్పుడు ఒకే మార్కెట్ ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు కూడా చాలామంది కేరింతలు కొట్టారు. ఏం జరిగింది? వాళ్ళ జీఎస్టీ నష్టపరిహారం ఇవ్వకపోతే రాష్ట్రాలన్నీ కూడా తలబట్టుకుంటున్నాయి. బీజేపీ వ్యతిరేకించే పార్టీల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలు లోపల ఇబ్బంది పడుతున్నాయి. కనబడుతున్నది కదా ప్రాబ్లం. అందువల్ల ఒక నినాదం ఇచ్చినప్పుడు ముందు అసలు ఈ వ్యవసాయం అనేది రాష్ట్రాల జాబితాలోని అంశము. అగ్రికల్చర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. దానిపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం చేసేటప్పుడు ఎక్కడైనా రాష్ట్రాలతో సంప్రదించిందా? రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రైమ్ మినిస్టర్ పెట్టాడా? సో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశం పైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించకుండా కేంద్రం చట్టం చేస్తుంది. పోనీ రైతులతో సంప్రదించారా? ఏదైనా రైతు సంఘాలతో సంప్రదించారా? పోనీ రైతు సంఘాలతో కూడా సంపాదించలేదు. బీజేపీ మిత్రపక్షాలనైనా ఒప్పించారా? ఇప్పుడు అస్సాం గణ పరిషత్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, శిరోమణి అకాలీదళ్ బీజేపీ మిత్రపక్షాలతోనైనా మాట్లాడాలి కదా, వాళ్ళతో కూడా మాట్లాడకండి. ఆఖరికి బీజేపీ ముఖ్యమంత్రులను ఒప్పించాలి కదా. బీజేపీ ముఖ్యమంత్రులైనా దీనికి అంగీకారం తెలపాలి కదా. మరి ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎలా వ్యవసాయ చట్టాలు దేశ రైతాంగాన్ని ప్రభావితం చేసి దేశ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే చట్టాల్ని బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు ఎవరితోనూ, రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళెవ్వరితో సంప్రదించకుండా కేంద్రం ఎలా చట్టాలు చేస్తుంది? మీరు ఆఖరికి వీళ్ళెవ్వరితో సంప్రదించకండి. బీజేపీకి స్ఫూర్తిదాత అయిన ఆర్ఎస్ఎస్తో సంప్రదించారా?
ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం, భారతీయ కిసాన్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్ వ్యతిరేకించాయి కదా. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి. ఈ మధ్య మళ్ళీ భారతీయ కిసాన్ సంఘ్ మేము బిల్లుల్ని చట్టాలు రద్దు చేయమని అంటలేము, మార్పులు మాత్రమే చేయాలి అని అంటున్నామని. చట్టాలు చేసినాక మార్పులు అడుగుడు కన్నా ముందే వాళ్ళతో మాట్లాడి ఉంటే అయిపోయేది కదా. సో నేను ఏమడుగుతున్నాను, మీరు ప్రతిపక్షాలతో మాట్లాడరు, రైతులతో మాట్లాడరు, మిత్రపక్షాలతో మాట్లాడరు, బీజేపీ ముఖ్యమంత్రులతో మాట్లాడరు, చివరకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలతోనైనా మాట్లాడరు. ఇలా మీరు గూగుల్లో కొట్టండి స్వదేశీ జాగరణ మంచ్ ఆన్ ఫామ్ లాస్ అని, వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్మెంట్ ఏంది, ఇది బడా కార్పొరేట్లకు పెద్ద పెద్ద వ్యాపారుల కోసం చేసిన చట్టాలు, ఇది రైతుల కొరకు కాదు, మేము రైతుల ఉద్యమాన్ని బలపరుస్తున్నాం, ఇది భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్మెంట్. అంటే మరి ఎవరిని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించారు, ఐటీసీ, ఆదాని, అంబానీ, పెప్సీ వీళ్ళని సంప్రదించేశారేమో అని అనుమానం కలగకపోతుందా లేదా? ఎవరో ఎవరిని సంప్రదించాలి కదా, చివరకు పార్టీలోనైనా ఎంపీలైనా సంప్రదించాలి కదా. మరి ఎవరిని సంప్రదించకుండా ఎలా చట్టాలు తెస్తారు? ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రియే ఒకే దేశం ఒకే మార్కెట్కు వ్యతిరేకం, దీన్ని ఉల్లంఘించాలని పిలిపిస్తున్నాడు. ఒకే దేశం ఒకే మార్కెట్ను ఫాలో అయితే మా మధ్యప్రదేశ్లో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తామంటాడు, వాహనాలు జప్తు చేస్తామంటాడు, రైతులను జైల్లో పెడతామంటున్నాడు. దీనికి ఆన్సర్ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ?